హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. మన డైలీ లైఫ్ అలానే టేస్టీ కుకింగ్, కామెడీ వీడియోస్, వైఫ్ అండ్ హస్బెండ్ హెల్దీ కామెడీ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అనమాట. ఈరోజు కొంచెం కిచెన్ని నీట్గా క్లీన్ చేద్దాము. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మనకి వంట చేసేటప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో కనిపించట్లేదు అనమాట. కొంచెం సర్దుకుందాం అని చెప్పి ఈరోజు ఎందుకో అనిపించింది. అందుకనే కొంచెం వంట అయితే తొందరగా కానించేసాను. ఇంకా కొన్ని కబోర్డ్స్ అయితే చూసారు కదా, కొన్ని నీట్గానే ఉంటాయి, కొన్ని మాత్రం ఎంత నీట్గా ఉంచుకుందామన్నా సరే మెస్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు, మా పిల్లలు కూడా గిన్నెలు అటు ఇటు తీస్తూ ఉంటారు, మా బావ కూడా తీస్తూ ఉంటారు. అందరికన్నా నెంబర్ 1 బుల్షిట్ అంటే ఎవరంటే నేనేని. తీస్తాను, తర్వాత తీసిన ప్లేస్లో మళ్ళీ పెట్టేస్తే సరిపోను. కానీ అలా పెట్టకుండా నేను హడావిడిలో టైం అవుతుంది తర్వాత పెట్టుకుందాము అని చెప్పి ఎక్కబడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఒక్కసారిగా పని నాకు స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది అనమాట. కొన్ని అయితే కవర్స్తో ఉంచేసాను, అవి కూడా ఇప్పుడే సర్దుతున్నాను అనమాట. మన మామయ్య వచ్చారు ఊరు నుంచి, కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చారు. అవి కూడా సర్దలేదు టైం లేక, ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను. నాకు మీ అంత బాగా సర్దడం అయితే రాదు, ఏదో నాకు వచ్చినట్టుగా అలా సర్దుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా సర్దుతూ ఉంటాను. అంతకుముందు కూడా షేర్ చేశాను వీడియోస్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలానే చూడండి. ఈ పొట్లం ఏంటో అనుకుంటున్నారా? ఎంత ఉంది? అది ఖర్జూరం అండి. మేము యాత్రకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. అది తినలేదు, సర్దలేదు, రెండూ లేవు, ఆ పక్కన పెట్టేసామన్నమాట. నాకంత బాగా సర్దడం అయితే రాదు. నేను సర్దినవే మళ్ళీ మ్యాక్సిమం అలానే సర్దాను. కొంచెం చేంజెస్ చేస్తానంటే నేను వంట చేసుకోవడానికి కంఫర్టబుల్గా నా వస్తువులు నేను తీసుకోగలిగేటట్లుగా నేను సర్దుకుంటాను అనమాట. నేను ఎప్పుడు పాత పేపర్స్ ఏమో కొంచెం పాతగా అయిపోయిన తర్వాత ఆ పేపర్స్ తీసి కొత్త పేపర్స్ అయితే వేసుకుంటూ ఉంటాను. కానీ పేపర్స్ అన్ని కబోర్డ్స్లోన సెట్ అవ్వేమో అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి మనం వండుకున్న గిన్నెలు స్టవ్ కింద నుండే కబోర్డ్స్లో పెట్టేటప్పుడు కొంచెం జరుగుతూ ఉంటాయి కదా, వాటికి స్టాండ్స్ అయితే తీసుకోవాలి. వండినవి కొంచెం అందులో స్టాండర్డ్గా పెట్టుకోవడానికి అన్నట్టు. పేపర్స్ కొన్ని పెడుతూ ఉంటే అటు ఇటు కదిలిపోయి కొంచెం చిరిగిపోవడము అలా అయిపోతుంది ఒక్కొక్కసారి అనమాట. పేపర్స్ కాకుండా ఆన్లైన్లో స్టిక్కర్స్ టైప్ ఏవైనా దొరుకుతూ ఉంటాయి. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అనుకున్నంత వరకు అయితే మాత్రం నీట్గానే సర్దుకున్నాను. ఇంకా సింక్లో కూడా కొంచెం గిన్నెలు అయితే ఉంటే అవి కూడా కడిగేసి ఇంకా ఇల్లు కూడా కొంచెం తుడిచేసాను అనమాట. తుడిచేసిన తర్వాత నిన్న నైట్ ఆరేసిన బట్టలు ఉన్నాయి. అవి నైట్ ఆరవేస్తే మంచు బాగా పడుతుంది కదా, మంచుకి ఇంకా బాగా తడిచిపోతాయి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఆరేస్తాను అనమాట. నైట్ ఉతికేసి మార్నింగ్ ఆరేసుకుంటున్నాను. అందుకని చెప్పి ఇప్పుడు ఆరేస్తున్నాను. ఏంటక్క ఇన్ని తక్కువ బట్టలు ఉతికావని అనుకోవచ్చు, కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ బట్టలు కూడా నాకు చాలా ఎక్కువలా అనిపిస్తుంది. రోజుకు కొంచెం వేసి ఇలా ఉతుక్కున్న సాటిస్ఫాక్షన్ అని. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత మొక్కలు అయితే ఉన్నాయి కదా, ఆ మొక్కలకి కొంచెం వేసి వాటర్ అయితే వేస్తాను. ఇంక టైం లేదు, టైం అయితే అయిపోయింది. ఇంక ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకుంటున్నాను. అందుకని చెప్పి మొక్కలకి జస్ట్ వాటర్ పోసి వచ్చాను. లేదంటే కొంతసేపు ప్రతి మొక్కని అబ్జర్వ్ చేసుకుంటూ కటింగ్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటూ, అలానే వాడిపోయినవి ఏమైనా ఉంటే అవి కూడా తీసి వచ్చేదాన్ని. కానీ టైం అస్సలు లేదనమాట. ఇంకెందుకు వచ్చేసి నేను స్నానంకి వెళ్ళాను. మా పార్దుగడు నేను స్నానంకి వెళ్ళినప్పుడు క్యారేజ్ పట్టుకుని అయితే వెళ్ళిపోయినాడు. ఇంక మా వైషుకి కూడా స్నానం చేసిన తర్వాత జడలు అయితే వేసేసాను. వేసి కొంచెం అన్నం కూడా తినేసింది. ఇంకా తనే అన్ని పనులు తనే చేసేసుకుంటుంది. ఎప్పుడో బాగా పేచి పెడితే అలాగే ఏడుస్తూ సతాయిస్తూ ఉంటుంది. కానీ 4-5 రోజులు అవుతుంది. మా బావ ఏ షిఫ్ట్ వెళ్ళిపోతున్నారు, అదే ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళిపోతున్నారు. అన్ని పనులు నేను చేయాలంటే చాలా కష్టం కదా. మా పార్దు అయితే మాత్రం తన పనులు తనే చేసుకుంటాడు. ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా, అంటే కోళ్ళు కింద ఉంటాయి కదా, అవి విడిచిపెట్టడం, అలానే కోళ్ళకి బియ్యం వేసి రావడము, మోటార్ ఆపడం, మోటార్ వేయడం, ఇంకా అలానే వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం, చిన్న పనులు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మా వయసుకు కూడా అలానే తన పనులు తను చేసుకునేటట్లుగా కొంచెం చేసాం. చిన్నపిల్ల కదా, కొంచెం పేచి పెడుతుంది ఒకసారి. అప్పుడే మనకి ఓపిక నశిస్తుంది, దానికి ఓపిక నశిస్తుంది అనమాట. ఇంకా వయసు కూడా రెడీ అయిపోయింది. నేను కూడా కొంచెం తినేసి బాక్సెస్ అయితే కట్టేసుకొని ఇంకైతే స్కూల్కి ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాము. ఇదండి ఈరోజు మార్నింగ్ రొటీన్. మాది డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు ఎంతో బూస్టప్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.